ఈ రోజు మనం ఎగ్ బూజీ చేద్దాం. ఎగ్ బూజీ కొన్ని ఆనియన్స్ తీసుకుందాం, ఇలా సక్కని కోసేద్దాం. అరే మామ చూడండిరా ఏడిపోతాండి అంత ఆనియన్స్ మేము అమ్మ అని ఆడలేకపోతుందా నాయన, తప్పదు కొయ్యాలి. ఇక టమాటాలో పచ్చిమిరకాయలు కూడా కోసేయాలన్నమాట. ఇవి మంచివి ఇవి రెడీగా పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె పోయి గుడ్డు కొట్టు పోయి నేను 3 గుడ్లు వేసుకున్నాను. తర్వాత సరా మనకి కలివేసినాం అనమాట. మరి కెమెరా మ్యాన్ ఉన్న మొహం కూడా తీరా లాస్ట్ కి తయారైంది ఎగ్గు. ప్యాన్ పెట్టాలి, కింద మంట పెట్టాలి. ఫస్ట్ నూనె పోయాలి, పూన్తో పోయొచ్చు, చేత్తో పోయొచ్చు, ఎట్టైనా పోసుకోవచ్చు, మన ఇష్టం. చాలా ఎక్కువైపోతుంది. తర్వాత ఆవాలు సంథింగ్, జీలకర్ర సంథింగ్, ఏవోలే బొంగు ఏదో ఒకటి వేసేయాలి అంతే. తర్వాత గెంటితో గెలికేయాలి, కొంచెం కొత్తిమీర వేయాలి, అది పట్టపట్ట అంటది జాగ్రత్త. తర్వాత మన వస్తువులు ఉన్నాయి కదా, టమాటోలో సంథింగ్ అవన్నీ, వాటిలో పచ్చిమిరకాయలు వేయాలి, పచ్చిమిరకాయలు మళ్ళీ ఆనియన్స్ వేయాలి, ఆనియన్స్. తర్వాత అల్లం పేస్ట్ వేయాలి, అది మనం తయారు చేసుకోవచ్చు, లేక అంగిట్లో తెచ్చుకోవచ్చు. మేము తయారు చేసుకున్నాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలన్నమాట. ఇప్పుడు మనం టమోటాలు వేయాలి, టమోటాలు. ఇలా అయిన తర్వాత మనం ఉప్పు కారం పప్పు మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం మూత తీసుకుంది ఏముందంటే మిరప్పొడి ఉందన్నమాట. మిరప్పొడి అంతా, పసుపు అంతా, ఉప్పు కావాల్సినంత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నిటిని కలిపేయాలి. ఇప్పుడు ధనియాల పొడి తీసుకోవాలి. ధనియాల పొడి కాదు, ఇది రొయ్యల పొడి. ఇది ధనియాల పొడి. ఇప్పుడు పోసేద్దాం కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం. ఇక రారా కలిపెళ్తా. దీని పేరు గరం మసాలా అంటారు, కొంచెం వేయాలా. ఓకేనా? మొత్తం పడిపోయిందిరా, ఏం పర్లేదు, బాగుంది. పద్ధతిగా నిదానంగా కలపాలి. దీంట్లో కొంచెం వాటర్ పోయాలన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకున్న వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత ఎగ్ వేసుకోవాలన్నమాట. చూస్తే ఇలా ఉంటది. ఓకేనా? కాసేపు బాగా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే అంతే, అయిపోయింది. ఇదే ఎగ్ బూజీ. ఇప్పుడు ఏంటంటే మేము చపాతీ చేసుకుంటాం అనమాట. చపాతీ పిండితో చపాతీ కాకుండా మైదా పిండితో చేసుకుంటారా? చీనా మొకమండ. చపాతీలు ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను అనమాట. చేస్తున్నాడు ఇక్కడ చపాతీలు. ఇక నేను చేసిన ఎగ్ బూజీని తీసుకొచ్చి ఒక చిన్న గిన్నెలో పెట్టుకుని దాని మీద ఏమంటారు దీన్ని, కొత్తిమీర చల్లినాను అనమాట. ఇదిగోండి ఎగ్ బూజీ రెడీ అయిపోయింది. ఇక మేమైతే చేస్తాం అనమాట. బతుకుంటే మళ్ళీ వీడియో చేస్తాం. ఓకే డన్, బాయ్. ఇది చేసి మీ వంట. ఇన్ని రోజులు కొత్తగా వంటకాన్ని తయారు చేసిన నేను.